ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన టాప్ ఆర్డర్ అవార్డ్స్ ట్రాక్ రికార్డు పరిశీలిద్దాం. నంబర్ 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ 2025. నంబర్ 2 గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా 2024. నంబర్ 3 సివిలియన్ ఆనర్స్ పద్మ విభూషణ్ ఇన్ 2024, పద్మభూషణ్ ఇన్ 2004. నంబర్ 4 నేషనల్ ఆనర్స్ IFFI ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2022. నంబర్ 5 టైటిల్ డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ 2006. ఇవి మాత్రమే కాకుండా ANR అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, ఇంకా ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన అనేకమైన అవార్డులు చిరంజీవి గారికి దక్కాయి. ఇటువంటి అవార్డుల ట్రాక్ రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశం మొత్తానికి ఎవ్వరికీ కూడా లేదు. అందుకే చిరంజీవి గారికి సమీప భవిష్యత్తులో ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న వస్తుందని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. తాజాగా చిరంజీవి గారు యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును స్వీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా ఆయనకు రావడం ప్రారంభం అయ్యాయి. గతంలో మదర్ తెరిసా వంటి వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ బహుమతి వంటివి వచ్చిన తర్వాతే భారతరత్న అవార్డు రావడం గమనార్హం. అందుకే చిరంజీవి గారికి కూడా అత్యంత సమీప భవిష్యత్తులో భారతరత్న అవార్డు రావడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు అనలిస్టులు. మరి ముఖ్యంగా చిరంజీవి గారు గత 4.5 దశాబ్దాలకు పైగా నటనలో చూపిస్తున్న టాలెంట్ పరంగా కానీ, వ్యక్తిగా చేస్తున్న సేవా కార్యక్రమాల పరంగా కానీ, ఇంకా డౌన్ టు ద ఎర్త్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తిత్వ పరంగా కానీ ఇండియాలో ఆయనకు ఎదురేలేదు. అందుకే భారతరత్న అవార్డుకు ఆయన సంపూర్ణంగా అర్హుడు, త్వరలోనే ఆయన అందుకోబోతున్నారు అని కూడా స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు.